ఇండియాలో రియల్ గ్యాస్ షార్టేజ్ ఎందుకు జరుగుతుంది, రియల్ రీజన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రీజన్, ఇండియా ఎల్పిజిలో 60% కంటే ఎక్కువ ఇంపోర్ట్ చేస్తుంది, అది కూడా మెయిన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి. రీసెంట్ గా జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల కొన్ని షిప్పింగ్ రూట్స్ డిస్టర్బ్ అయ్యాయి. మనకి రావాల్సిన ఎల్పిజి షిప్మెంట్స్ అన్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనే రూట్ నుండి షిప్ అవుతాయి. ఈ రూట్ లో డిస్రప్షన్ జరగడం వల్ల ఇండియాకి ఎల్పిజి ఇంపోర్ట్స్ స్లో అయ్యాయి. సెకండ్ రీజన్ ఏంటంటే, ఈ షార్టేజ్ టైంలో గవర్నమెంట్ కమర్షియల్ సిలిండర్స్ కంటే డొమెస్టిక్ సిలిండర్స్ కి ప్రయారిటీ ఇస్తుంది. దీనివల్ల హాస్టల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, క్యాటరింగ్ బిజినెసెస్ వీటిలన్నిటికీ గ్యాస్ సిలిండర్స్ దొరకపోవడం వల్ల ఆ బిజినెసెస్ రన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి సిటీస్ లో రెస్టారెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. థర్డ్ రీజన్ వచ్చేసి పానిక్ బుకింగ్. షార్టేజ్ న్యూస్ విని చాలా మంది ఎక్స్ట్రా సిలిండర్స్ బుక్ చేస్తున్నారు. ఫోర్త్ రీజన్, బ్లాక్ మార్కెటింగ్. కొన్ని ప్లేసెస్ లో కమర్షియల్ యూజర్స్ డొమెస్టిక్ సిలిండర్స్ ని ఇల్లీగల్ గా యూజ్ చేస్తున్నారు. దీని వల్ల షార్టేజ్ ఇంకొంచెం పెరిగింది. ఫైనల్ గా ఏంటంటే, గవర్నమెంట్ చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చేసింది, హౌస్ హోల్డ్ ఎల్పిజి సప్లైస్ మాత్రం చాలా స్టేబుల్ గా ఉన్నాయి, ఎవరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని.